యేసు నామములో ప్రజలందరికీ శుభములు. దేవుడు మహాకృపండి. మరొక రోజు చూడగలుగుతూ ఉన్నాం. రోజు ఈ పదం ఎందుకు పలుకుతానంటే, ఈ దినము చూడలేక అనేక మంది ప్రజలు మనకు తెలిసిన వారే మహిమైపోతూ ఉన్నారు. మనము ఇంకా బ్రతికున్నాము అంటే కేవలము అది దేవుని కృప. ఆ కృపగల దేవుణ్ణి ఉదయాన్నే ధ్యానం చేయటం మానవ జాతికి మంచిది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఈ భూమి మీద బ్రతుకుతుండగా మేలులతో నింపుతాడు. అలాగే మరణించినా మేలు జరుగుతుంది. ఆ మేలు ఏమిటయ్యా అంటే, మరణించిన తర్వాత మేలు ఆయన ఉండే స్థలములో ఉంచుతాడు. అందుకే యేసు ప్రభువుని ఆరాధించాలి అని చెప్పడం జరుగుతుంది. నా బైబిల్ అంటది, కీర్తనకారుడు రచించిన 34వ కీర్తన 10వ వచనము ఇలా ఉన్నది. నేను చదువుతూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు. సింహం పిల్లలు లేమిగలవై ఆకలిగొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు కొదువై ఉండదు. ఎవరిని ఆశ్రయించే వారికి? దేవుడిని ఆశ్రయించే వారికి. సృష్టికర్తైన దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆ పైన మాట ఉంటుంది 9వ వచనం, దేవుని భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తుల్లో ఉంచువానికి ఏమియు కొదువు లేదు అంటాడు. ఏమియు కొదువు లేదు అంటే, దేవుని యందు భయభక్తులు గలవారి మనస్సు ఎప్పుడు కూడా తృప్తిగా ఉంటుంది. దేవుడి యందు భయభక్తులు గలవారి మనస్సు ఎప్పుడు కూడా స్వచ్ఛతంగా ఉంటుంది. నా బైబిల్ అంటది ఒక అద్భుతమైన మాట. లోకాసు వార్తలో రాస్తూ ఉన్నాడు, యేసు ప్రభు వారి భూమి మీదకి రాక ముందు రాస్తున్న మాట ఇది. ఏమన్నా, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టాడైనా, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను నెక్కించెను, ఆకలిగొని వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసును అని రాస్తుంది. జ్ఞాపకం చేస్తున్నాను. అంటే దేవుడు అలాగా చూస్తున్నాడు. చాలామందికి గర్వం ఉంది. గర్వముతో దేవుణ్ణి ఎరగక తిరుగుతూ ఉన్నారు. కొంతమంది దేవుడే లేరంటూ ఉన్నారు. ఆ మాట కూడా బైబిల్లో రాసింది. బుద్ధిహీనులు దేవుడు లేడని అనుకుంటారట. వారు చెడు పనులు చేసేవారు అంటుంది బైబిల్ గ్రంథం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ మాట. కాబట్టి మనం దేవుడున్నాడని నమ్మాము కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ఆయన అన్ని మేలులు చేస్తాడు. నీ ఇంట్లో లోటు, నీ ఒంట్లో లోటు, నీ వ్యాపారంలో లోటు, నీ ఉద్యోగంలో లోటు, నీ చదువులో లోటు ఏదైతే ఉందో ఆ లోటును పోడ్చుకోవాలనుకుంటే నువ్వు దేవునికి భక్తుడిగా మారాలి. మనుషులకు కాదు, మతానికి కాదు. దేవునికి భక్తుడిగా మారితే ఆయన నీకు సహాయం చేస్తాడు. గమనించండి, దేవుడు సహాయం చేస్తాడు. ఆయన సహాయం ఎంత బాగుంటుందో తెలుసా? బైబిల్ చెప్తుంది, ఇందాక చదువుకున్న మాటలోనే, ఆ కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, మీకు మేలు చేస్తానంటాడు దేవుడు. దేవుని యందు భయభక్తులు మీకు నేర్పుదును అంటాడు భక్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం.
అంటే దేవుని యందు భయభక్తులు కలవడం నేర్పేదే దేవుడి మందిరం. దేవుడి దగ్గర ఎలాగ ఉండాలి, సమాజంలో ఎలాగ ఉండాలి, చర్చిలోకి వచ్చినా చర్చిలోకి రాకపోయినా ఎలాగ ఉండాలి అని నేర్పుతాడు దేవుడు. కాబట్టి మనము ఆ మాటలు వినడానికి రావాలి. ఆ 13వ వచనంలో అంటాడు, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము, అప్పుడు నీకు అన్ని మేలు చేస్తాడు. ఆయనకి మేలు చేయాలంటే ఈ నోరును కాచుకోవాలి, మనస్సును కాచుకోవాలి. అప్పుడు ఆయన సహాయం చేస్తాడు. 15వ వచనంలో అంటాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని రాస్తున్నాడు. దేవుని దృష్టి ఎక్కడ ఉంచాడట? నీతిమంతుల మీద ఉంచాడు. జ్ఞాపకం చేస్తున్నాను. 17వ వచనం రాస్తాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను అని రాసి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మాటలన్నీ మనం వింటున్నప్పుడు ఏమైనా మనకు అనిపిస్తుందంటే, దేవుడు యొక్క మాటలు వింటే మనకు మేలు, మన చూపు యేసుక్రీస్తు మీద పెడితే మనకు మేలు అని మనం గమనించాలి. అలా గమనించినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన కార్యము చేస్తాడు. దేవుడి కార్యములు గొప్పవి, ఆయన కార్యములు గొప్పవి. ఆ గొప్ప కార్యములు మనం చూస్తాం. కానీ దేవుడు అంటాడు, ఏమంటాడంటే, నీతిమంతులకి చాలా అపాయాలు వస్తాయి, ఆపదలు వస్తాయి, కానీ దేవుడు ఆయన వాటన్నిటిలో కూడా విడిపిస్తాడట. విడిపిస్తాడు. ఈరోజు మనల్ని విడిపిస్తాడు, నీకు మేలుతో నింపుతాడు. కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, నిందలో ఉన్నావా, అవమానాల్లో ఉన్నావా, నీవేమనుకున్నది వెనక్కి వెళ్ళిపోతుందా, శ్రద్ధ లేదా, ఇంట్లో సమస్యలు వెంటాడుతూ ఉన్నాయా, ఏ మేలు నీకు దొరకట్లేదా, మేలు దొరికే ఒక స్థలం ఉన్నది, అదే దేవుని మందిరం. అక్కడ ఏముంటుంది అంటే దేవుని స్వరం ఉంటుంది. ఆ స్వరాన్ని విని నీవు ఆ ప్రకారముగా చేయగలిగితే అన్ని మేలులు నీ ఇంటిలోనే వస్తాయి. ఇది మతము కాదు, దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క గుణం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం. మతం అనేది నిన్ను మింగేయడానికి ఉన్నది. దేవుడేమో నిన్ను తనలో ఉంచుకోవటానికి ఉన్నాడు, తనలో దాచుకోవటానికి, తన రెక్కల చాటున నీకు సహాయం చేయటానికి ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన పని ఏమిటంటే ఆయన దగ్గరికి వచ్చి మేలులు పొందాలని కోరిక పుట్టాలి. ఏ మేలు కొదువు లేదట. నువ్వు ఆయన వైపు చూస్తే, నువ్వు ఆయన వైపు ఆయన దగ్గర తల ఉంచితే, నువ్వు ఆయనకు దగ్గరగా వస్తే నీకు ఆయన ఏ మేలు చేయక మానడం. నీకు కొదువు లేదంటున్నాడు. నిజమే, నేను అనుభవించాను కాబట్టి చెప్తూ ఉన్నాను. మీరు కూడా మీ హృదయము కంగారుగా ఉందా, మనశ్శాంతి లేదా? అయితే ఆ మేలులు కావాలని కోరుతున్నావా? యేసు మతానికి చెందినవాడు కాదు. యేసే యేసు. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా దేవుడు. ఆయన మతము కాదు. యేసుని ఎవరు మతములలో సృష్టించలేదు. మతం మానవుడు సృష్టించుకున్నది. దేవుణ్ణి సృష్టించుకోవటానికి మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. దేవుణ్ణి ఎవరు సృష్టించవసరం లేదు. దేవుడు దేవుడే. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమగలవాడు, ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నవాడు, అన్ని దేశాల్లో ఉన్నవాడు, అన్ని ప్రాంతాల్లో ఉన్నవాడు. ఆ సృష్టికర్తను ఆరాధించటమే ఈ జీవితానికి మేలు. ఆ సృష్టికర్తను సేవించటమే ఈ జీవితానికి ఆనందం. ఈ జీవితం సార్థకమవుతుంది. నీకు మేలు కావాలా? ఈరోజే ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించు, నీ మనసులోకి ఆహ్వానించు. ఆయన నీకు మేలు చేస్తాడు.
ఇటు ధన్యత మనందరికీ దొరుకును గాక. ఈ కొద్ది మాటలు నా దేవుడు పనిచేసి కొన్ని ఆత్మలు రక్షించును గాక. ఆమేన్.